అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ చంద్ర గారు రచించినటువంటి 'శత్రువు' అనే కథ. మరి కథలోకి వెళ్దామా? ఎండలు పోయాక తొలకరి రోజులు. 3 రోజులుగా మత్తుగా ముస్తాబుగా ఉన్న ఆకాశంలో అప్పుడే పడమటి వైపు సన్నటి మబ్బుల వెనక సూర్యుడు కనిపించాడు. 3 రోజులుగా పట్టుకున్న వర్షం తగ్గి ఇంకా అప్పుడప్పుడు జల్లు కొడుతూనే ఉంది. పొలాల్లో నీరు 2 అంగుళాల మేర నిలిచే ఉంది. దారంతా చిత్తడిగా ఉంది. అక్కడక్కడ రేగడి ఉన్న చోటల్లా కాలు పెడితే సర్రున జారిపోయేటట్టుంది. జనం అవసరమైన పనులకు తప్ప బయటికి రావటం లేదు. జీతగాళ్ళు మట్టుకు తలల మీద దుప్పట్లో గొంగళ్ళలో కప్పుకొని పొలాలకు వెళ్ళొస్తున్నారు. రాజయ్య పెంకుటిల్లు పెద్ద వీధికి చివర తూర్పు వైపు పసుపు తోటలు తగిలే చోటుంది. రాజయ్య ఇంటి తలుపులో నుంచుంటే చూపుకి చివరకు కనిపించేది అల్లంత దూరాన పచ్చకొండ. ఇప్పుడు అది మత్తుగా ఉన్న వాతావరణంలో మబ్బు పట్టి మబ్బుగా ఉంది. అదిగో ఆ కొండ పక్కదారమ్మటే 3 ఆవడ వెళ్తే గైరమ్మ, అత్తారూరు, కొత్తూరు. రాజయ్యకి 3 ఆడపిల్లలు. పెద్దాళ్ళకిద్దరికీ ఎప్పుడో పెళ్ళం పోయాకే పెళ్ళిళ్ళు చేసేశాడు. వాళ్ళనిచ్చిన ఊళ్ళు దరిదాపుల్లో లేవు. ఎక్కడో దూరాన్నున్న అల్లుళ్ళనే ఇచ్చాడు. కానీ కడగొట్టు పిల్ల గైరమ్మకు దగ్గరలోనే కొత్తూరు సంబంధాన్ని చూశాడు. మెళ్ళో బేడెత్తు బంగారపు మంగళసూత్రాలు వేలాడే వేళకి గైరమ్మకు 15 నుండి 16 వచ్చినాయి. పెద్ద మనిషి ఏడాది తిరగకుండానే 3 బిడ్డలకి ఉన్న 6 ఎకరాలు కట్నం కింద ఇచ్చేసి పెళ్ళిళ్ళు చేసి రుణం తీర్చుకున్నాడు రాజయ్య. గైరమ్మను అత్తారూరు పంపి ఇంకా నెల కాలేదు. ఇంటి తలుపులకి, కిటికీలకి, అరుగులకి వేసిన మోదుగు రంగులు, సున్నపు ముగ్గులు ఈ 3 రోజుల వానకు కొట్టుకుపోయినాయి. అసలే తాతల నాటిది ఆ పెంకుటిల్లు. ఎప్పుడో పెద్ద బిడ్డ పెళ్ళినాడు కప్పు మీద పెంకు తిరగేశాడు. ఆ తర్వాత లేదు. అక్కడక్కడ పెంకు పగిలిపోయింది. ఆ సందులోంచి జల్లు పడుతోంది. నులక మంచంలో వెల్లికిత్తలా పడుకున్న రాజయ్య పెంకు సందుల్లోంచి లేలేత వెలుగున్న ఆకాశాన్ని చూస్తున్నాడు. రాజయ్య కడుపు నిండా అన్నం తిని 3 రోజులు అవుతోంది. మరి నీరసంగా ఉన్నప్పుడు మట్టుకు 4 మెతుకులు ఉడకేసుకున్నా సయించక చేయి కడుక్కుంటున్నాడు. గైరమ్మకు 2 నెలల నాడు పెళ్లి చేసి నెల క్రితం అత్తారూరు పంపినా రాజయ్యకి ఏనాడు ఒంటరిగా ఉన్నట్టు లేదు. గైరమ్మ పుట్టిన కాడ్నుంచి తండ్రి చాటుబిడ్డే. అవ్వటానికి 3 ఆడపిల్లలే అయినా రాజయ్యకు గైరమ్మ అంటేనే ప్రేమ. పెద్దపిల్ల రత్తమ్మకు 2 ఎకరాలు ఇచ్చి దూరంగా కాపురానికి పంపినా, రెండో దానికి ఇంకో 2 ఎకరాలు ఇచ్చి దూరదేశానికి ఇచ్చినా మిగిలి ఉన్న 2 ఎకరాలతోనూ ముద్దుల కూతురు గైరమ్మతోనూ తృప్తిగానే మిగిలిపోయాడు. గైరమ్మ కూడా సంబంధం చూసి ఆ 2 ఎకరాలు ఇచ్చి కొత్తూరు పంపాక రాజయ్యకి ఇప్పుడు గుండెల మీద ఇంకే బరువు లేక హాయిగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు 3 రోజులుగా రాజయ్య పెంకుటింట్లో ఒంటరిగా ఏకాకిగా చిక్కుకుపోయినట్టుంది. భయంకరమైన ఒంటరితనాన్ని భరించలేకుండా ఉన్నాడు. 3 రోజుల నాడు ఈ ముసురు ఇంకా పట్టకముందు పొద్దున్నే మామూలుగా పొలానికి వెళ్ళాడు. పసుపు తోటలు, మామిడి తోపు దాటి చెరువు గట్టెక్కేసరికి తన పొలంలో ఎవరో అప్పటికే నాగళ్ళు కట్టారు. గట్టు చివరికంటా పోయి వాలుగా ఉన్న ఊగుడు కొమ్మల్ని పక్కకు తప్పించి మరీ చూశాడు. అయినా ఆనవాలు పట్టలేకపోయాడు. మరుక్షణం గబగబా అంగలేస్తూ దాదాపు పరిగెత్తినంత వేగంగా గట్లమ్మట నడిచాడు. వరిమళ్ళు దాటాక అక్కడ మనుషులు స్పష్టంగా కనిపించారు. అప్పలయ్య, వాడి జీతగాళ్ళు. రాజయ్య కోపం వచ్చింది. దగ్గరగా వెళ్ళి అప్పలయ్య గాడికి ఎదురుగా నుంచుని, ఏంద్రో అప్పల, ఏంది కథ? తాగి అందరు పొలాలు నీ పొలాలు లెక్కనే కనిపిస్తున్నాయా అని అడిగాడు కోపంగా, తలకు చుట్టుకున్న కండువాని తీసి భుజాన్ని వేసుకుంటూ. అప్పలయ్య నాగల్నెత్తి భూమిలోకి దిగేసి బురద చేతుల్ని దులుపుకుంటూ, గిట్ల రాయే రాజన్న అంటూ రాజయ్యను గట్టు మీద జుబి చెట్టు కిందకి పిలిచాడు. రాజయ్య ఒకసారి చేతగాళ్ళకేసి చూసి విసురుగా అప్పలయ్య దగ్గరికి వెళ్ళాడు. ముందు నువ్వు నాగళ్ళు ఇడిసిపోతావా లేదా? రాజయ్య అప్పలయ్యను కోపంగా అడిగాడు. ఎందుకే రాజన్న, ముందు నువ్వు కోపం విడవరాదు, తర్వాత నేను చెప్పింది నువ్వు. ఇప్పుడు నీ పొలం నాకొచ్చింది అన్నాడు అప్పలయ్య. రాజయ్య కొళ్ళు మండుకొచ్చింది. నీ ఏవ, నేనేమన్నా చచ్చిండ్రారా? ఏందిరా నా పొలం నీకెట్లా? అరే, నన్ను అడుగుతావేంది? పోయి నీ అల్లున్నడుగు. నన్ను దున్నుకోమన్నాడు, ఏడాదికి తీయమన్నాడు. రాజయ్య ఎంత కోపంగా అడిగాడో అప్పలయ్య అంత తాపీగాను సమాధానం ఇచ్చాడు.
రాజయ్యకి విషయం తెలియగానే తన చిన్నల్లుడు సాచి చెంప మీద కొట్టినట్టు అనిపించింది. రవ్వంతసేపు అప్పలయ్యను చూసి నెమ్మదిగా వెనక్కి తిరిగి పొలం కేసి చూశాడు. తన పొలంలో 3 నాగళ్ళు 30 నాగళ్ళుగా కనిపించినాయి. రాజయ్యకి ఒక్కసారిగా ముసలితనం వచ్చినట్టుగా ఉంది. కళ్ళకు సరిగా ఏమీ కనిపించకుండా నిండా నీళ్లు నిండినాయి. గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికి సూర్యుడు తూర్పు వైపు నిండుగా పైకొచ్చి నెమ్మదిగా కదులుతున్నాడు. చుట్టూ ఉన్న భూముల్ని గళ్ళు గళ్ళుగా విడదీసినట్టు గట్లమ్మట మొలిచిన గడ్డి పసుపు ఆకుపచ్చని గీతల్లా ఉంది. రాజయ్యకు తన గుండెను చిన్నల్లుడు ముక్కలు ముక్కలుగా కోసినట్టుగా ఉంది. ఓవైపు దుఃఖము, మరోవైపు కోపం. అలా ఇంటికొచ్చిన రాజయ్య 3 రోజులుగా ముసురు మూలాన ఇంట్లోంచి బయటికి కదలకుండా ఉండిపోయాడు. బయట ఆకాశంలో మబ్బుగా ఉన్న మబ్బులు ఇంకా విచ్చుకుని తెల్లటి వెలుగొచ్చింది. రాజయ్యకు 3 రోజులుగా మనసులో గూడు కట్టుకున్న ఆలోచనలు విచ్చుకున్నాయి. వెంటనే మంచం మేచి లేచి బయటకొచ్చాడు. ఎదురుగా కంచెల అవతల పసుపు తోటలో తడితడిగా ఉన్న ఆకులు సన్నగా వీస్తున్న గాలికి పసిబిడ్డ ఉయ్యాలలా ఊగుతున్నాయి. కొళ్ళెంపై మూత తీసి అందులోంచి నీళ్లు తీసుకుని మొహం కడుక్కుని లోపలికొచ్చి చిలక్కొయ్యకున్న చొక్కాను తీశాడు. తలకి కండువా చుట్టాడు. గూట్లోంచి కప్ప తాళం తీసి తలుపులు బిగించి చెప్పులు వేసుకుని కదిలాడు. అప్పటికే వీధిలో భుజాల మీద నాగళ్లతో కొందరు పొలాల నుంచి తిరిగి వస్తున్నారు. ఓసారి ఆకాశం వంక చూశాడు రాజయ్య. అప్పుడే ఒకటి కొడతాన్రే ఓ నీ బొత్తిగా ఈ 3 రోజులకెళ్ళి పొద్ద కూడా తెలుస్తలేదు అనుకున్నాడు. నడక సాగించాడు. రెడ్డిగారి మామిడి తోపు దాటేసరికి వెచ్చగుంది ఒళ్ళు. కడుపులో ఆకలి ఉన్నట్టుగా అనిపించింది. వెంటనే అతనికి గైరమ్మ గుర్తొచ్చింది. ఓ రోజు ఇళ్లల్లో దీపాలు వెలిగించినప్పుడు గైరమ్మ పరుగున ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంట్లోకి వచ్చి రాగానే నాయనా అంటూ తండ్రిని పిలిచింది. ఏందే గైరమ్మ, నేనేడుంటి పెరట్లా అన్నాడు రాజయ్య వంకర్లు పోయిన ఇనప బొక్కెన్లో గేదకు కుడితి కలుపుతూ. ఎంతసేపటికి గైరమ్మ జవాబు ఇవ్వకపోతే పెరడులో పశువుల పని చూసుకుంటూనే ఓసారి ఇంటి తలుపులకేసి చూశాడు. నడిమింట్ల గుంజకు వేలాడుతున్న లాంతరు తాలూకా వెలుగు పెరట్లోకి సాగిపోయి నల్లటి నేల మీద వెలిసిపోయిన ఎర్రటి జంపుకాన పరిచినట్టుంది. రాజయ్య గొడ్లకి గడ్డి తెచ్చి వేస్తూ మరోసారి గుమ్మం కేసి చూశాడు. ఆకారం కత్తిరించిన తోలు బొమ్మలా గైరమ్మ నుంచుంది. ఇప్పుడు నేల మీద జంబుకాన లేదు. అక్కడక్కడ 4-5 వెలుగు మొక్కలున్నాయి. ఏంది బిడ్డ అన్నాడు కుడితిలో తడిసిన చేతుల్ని గోల్డెన్ దగ్గర నీళ్లల్లో కడుక్కుంటూ. గైరమ్మ ఏమీ మాట్లాడలా. ఇంట్లో కదులుతూ ఏం లేదులేవే అంది. రాజయ్య తలుపు దగ్గర కాళ్లను నేలకు తాటించి ఇంట్లో కడుగుపెట్టి పిలిచినవు ఏందంటే ఏం లేదంటవేందే అని అడిగిండు. పుల్లిగాళ్ళేడే ముత్తాలమ్మ చింతకాడ ఉత్తుత్తిగానే సచ్చిండు. ఏమైందో ఏమో. నువ్వు లచ్చక్క వస్తా అంటే చూసినాం. నాకు భయం వేసి ఇంటికి వచ్చిన. లచ్చక్క గౌండ్లో ఇండ్లల్లా చెప్పంకి పోయింది అంది. గైరమ్మ కళ్ళల్లో భయం కనిపించింది రాజయ్యకి. నెమ్మదిగా కూతురు దగ్గరికి వచ్చి తల నిమురుతూ భయం ఎందుకే బిడ్డ, నేను లేనే అన్నాడు. గైరమ్మ తండ్రి కేసి చూసింది. తండ్రి మొహంలో కళ్ళ కింద ముక్కుకు 2 వైపులా ముడతలు కనిపించినాయి. మీసాలు దాదాపు తెల్లపడ్డాయి. నుదుటి మీద గీతలు 1, 2, 3 అబ్బో ఎన్నో. తండ్రి కళ్ళల్లో ముసలితనం. పుల్లిగాడు గుర్తొస్తుంటే చటక్కున బువ్వదిన్నావే అని అడిగింది తండ్రిని. ఇంకలే రారాదు, ఇద్దరం తిందాం అన్నాడు రాజయ్య లాంతర్ని గుంజ నుంచి తీసి వంటింట్లోకి నడుస్తూ. గైరమ్మ కాళ్ళు కడుక్కొచ్చి తనకి తండ్రికి సత్తు కంచాల్లో అన్నం పెట్టింది. వడ్డిస్తూ తండ్రికేసి చూసింది గైరమ్మ. గజం దూరమైనా లేని లాంతరు వెలుగులో తండ్రి ముసలి మొహం. నాయనా, నాకు పెళ్ళి చెయ్యకు రాదే అంది ఉన్నట్టుండి. రాజయ్య ఆశ్చర్యపోయాడు. ఎందుకే అని అడిగాడు. అతనికి కూతురు ఉన్నట్టుండి తనకు పెళ్ళెందుకు వద్దంటుందో బోధన పడలేదు. అక్కలు పెండ్లైనాక ఎప్పుడన్నా వచ్చినా అరే మనమే 2-3 సార్లు పోతిమి అంది గైరమ్మ. రాజయ్య అన్నాడు, వాళ్ళు రాకపోతే పోయిరి, ఇప్పుడు కాకుంటే వచ్చే ఎండలనన్నా నీకు పెళ్లి చేయకపోతే ఎట్లనే అని అడిగాడు. గైరమ్మ ఇంకేం మాట్లాడలేదు. మౌనంగానే అన్నం తింది. తర్వాత తండ్రి 2-3 సార్లు మాట్లాడించినా ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది. రాజయ్య నులక మంచం ఆరు బయట వేసుకుని హాయిగా నిద్రపోయాడు. కానీ ఇంట్లో గొంగళ మీద పడుకున్న గౌరమ్మకు చాలాసేపటి వరకు నిద్ర పట్టలేకపోయింది. గైరమ్మకు కళ్ళు మూతలు పడే వరకు పుల్లిగాడి చావు, తండ్రి ముసలితనం గుర్తొస్తూనే ఉన్నాయి.
తర్వాత చలికాలం, సంకురాత్రి ఎండలొచ్చి గైరమ్మకు పెళ్ళైపోయింది. ఇక 3 రోజుల ముసురు తర్వాత ఎండ చిటచిటలాడుతుంది. రాజయ్యకి ఆయాసంగా ఉంది. ఒళ్ళంతా చిరచిరలాడుతుంటే ఒక క్షణం ఆగాడు. కాలిబాట పక్కన వేప చెట్టు మొదట్లో రాయి మీద చతికిలు పడిపోయాడు. నుదుటి మీద నుంచి కారిన చెమట కళ్ళల్లోకి జారి పడింది. భుజం మీది కండువా చివర్లతో కళ్ళద్దుకుని చుట్టూ చూశాడు. తనెప్పుడు పచ్చకొండ దాటాడు, అప్పుడే ఆమడ నడిచాడు. ఇంకా కొత్తూరు 2 ఆమడుంది. చుట్టూత అడవి గీబురు గీబురుమంటోంది. తన ఊరు దాటాక 1-2 బళ్ళు ఎదురొచ్చినాయి. మళ్ళీ లేదు. ఇంత దూరంలో ఒక మనిషి తోడు తగల్లా. రాజేకి ఎందుకనో ఉన్నట్టుండి తను ఒక్కడే అయిపోయినట్టుగా అనిపించింది. మెదడంతా ఏ ఆలోచన లేకుండా శూన్యంగా ఉంది. తలెత్తి ఆకాశం కేసి చూశాడు. టైం 3 అయింది. ఇంకా 2 ఆమడ అనుకున్నాడు. పడమటి దిక్కుగా కదులుతున్న సూర్యుడు నిండుగా ఎండగా ఉన్నాడు. రాజయ్య చటక్కన లేచి మళ్ళా నడక సాగించాడు. పోను పోను పోయిన ఎండలకు ఎండిపోయి వచ్చిన తొలకరికి పచ్చపచ్చగా ఉంది అడవి. బాట మరీ ఇరుకైపోయింది. కాళ్ళు కింద రాలిపోయిన ఎండి ఆకులు వర్షానికి మెత్తబడి సన్నగా శబ్దం చేస్తున్నాయి. రాజయ్య నడక వేగం పెంచాడు. ఇంకా 2 ఆమడ. పొద్దునెప్పుడో ఉడకేసుకున్న కూడు, అది సహించలేదు. రాజయ్య కడుపులో ఆకలి సన్నటి నీరసాన్ని రేపుతోంది. నడుస్తున్న కొద్దీ కడుపులో ఆకలి, ఆలోచనల్లో గైరమ్మ. తులమెత్తు బంగారం గొలుసు మెడలో వేసుకుని బేడెత్తు మంగళసూత్రాలు గుండెల మీద వేలాడుతుంటే 30 రూపాయల జరీ అంచు నేత చీరలో బుట్ట బొమ్మలా ఉన్న కూతురుని చూస్తుంటే పెద్ద బిడ్డలను అత్తారింటికి పంపినప్పుడు కూడా ఏడవని రాజయ్యకి, పెళ్ళాం పోయినప్పుడు ఏడ్చిన రాజయ్యకి ఏడుపొచ్చింది. గైరమ్మ అని కూతుర్ని గుండెలకు హత్తుకున్నాడు. కడగొట్టు పిల్ల కూడా పెద్దదై పెళ్లి చేసుకుని అత్తారూరు వెళ్ళిపోతూ ఉంటే ఎందుకో కళ్ళకు నీళ్ళొచ్చాయి. నాయనా అని తండ్రి గుండెల్లో తలపెట్టుకుని బావురు మంది గైరమ్మ. నేను కూడా నీకు దూరం అవుతానా? నువ్వు ఒక్కని ఎట్లుంటావే అంది. ఆడపిల్లవైతివి, దూరంగాక ఏమవుతావు? నీకు పెళ్లి చేయకుంటే ఊరిలో ఊరుకుంటారే బిడ్డ అన్నాడు రాజయ్య. పాండ్రి మరి వర్జం వస్తుంది మళ్ళా అంది గైరమ్మ అత్త సోమమ్మ. అప్పటికే వీధిలో గైరమ్మ మొగుడు పాపయ్య బండెక్కి కూర్చున్నాడు. తండ్రిని విడవలేక బండెక్కింది. బండి కదిలినప్పుడు గైరమ్మకి ఎందుకో దగ్గర ఎవరూ లేక ఊరు చివర ముత్తాలమ్మ చింత కింద దిక్కులేని చావు చచ్చిన పుల్లిగాడు గుర్తొచ్చాడు. చివ్వున కళ్ళల్లోకి నీళ్లు చిమ్మాయి. దూరంగా తను ఇన్నాళ్ళు పెరిగిన ఇల్లు. ఇంటి ముందు తండ్రి ఒక్కడు ఎండిన ఆముదం చెట్టు లాక్ కనిపించాడు. బండిలో ఊరి పొలిమేర వరకు గైరమ్మ బెక్కుతూనే ఉంది. ఇక పంటకాలవ సవ్వడి సన్నగా వినపడుతోంది. చుట్టూతా చీకటి. ఆకాశంలో చంద్రుడు నల్లటి మబ్బుల వెనక ఎక్కడున్నాడో తెలియటం లేదు. అక్కడక్కడ మబ్బులు లేని చోట్ల చుక్కలు కనిపిస్తున్నాయి. ఊరికి ఎడంవైపు లంబాడీ తండలోంచి కుక్కల అరుపులు వినపడుతున్నాయి. ఎదురుగా ఊళ్ళో అక్కడక్కడ 1-2 దీపాలు మిణుకు అంటున్నాయి. చెప్పులు చేత అందుకుని దారికి అడ్డంగా ఉన్న కాలవ దాటాడు. కాళ్లకు నీళ్లు తడితడిగా తగిలేసరికి రాజయ్యకు ప్రాణం లేచొచ్చినట్టుంది. వంగి దోసిట్లో నీళ్లు అందుకుని మొహం తడుముకున్నాడు. కండువాతో మొహాన్ని అద్దుకుని మళ్లీ చెప్పులు తొడుక్కుని ఊళ్ళో కదిలాడు. దారికి 2 పక్కల వరిమళ్ళు, చల్లటి గాలి మొహాన్ని సాచి కొడుతోంది. చలిగా ఉంది. మాలగూడెని దాటాడు. ఇక ఊళ్ళోకి వచ్చినట్టే. ఎదురుగా మర్రి కింద కచ్చేరి సావిట్లో ఎవరో లాంతర్ వెలుగులో 5-6 మనుషులు కూర్చున్నారు. రాజయ్య అక్కడి నుంచి వస్తుంటే అందులో ఒకరు ఎవరో అని అడిగాడు. రాజయ్య క్షణం ఆగి కొంచెం సావడికి దగ్గరగా నడిచాడు. ఎవలారు? పెంటయ్య? సావిట్లో లాంతర్కి ఎదురుగా కూర్చున్న మనిషి అడిగాడు. కాదయ్యా, నేను బేరవాడ నుంచి వస్తున్న పాపయ్య మామని అన్నాడు రాజయ్య. ఆహా అన్నారు అక్కడ కూర్చున్న వాళ్ళు. మంచిగున్నావా అని అడిగారు. మంచిగున్నా అనేసి కూతురింటి వైపు నడిచాడు రాజయ్య. ఊరంతా అప్పుడప్పుడే నిద్రపోతుంది. కరణం ఇంట్లో, కోమటింట్లో, సాయబు గారింట్లో మటుకు తెరిచిన గుమ్మాల్లోంచి లాంతర్ల వెలుగులు వీధిలోకి చారలుగా కట్లపాము లాంటి మీద ఓ కట్లపాము ఒంటి మీద గీతల్లా ఉన్నాయి. కాపు వారి సందులోకి తిరిగాడు. అదిగో ఆ 3వ ఇల్లే గైరమ్మిల్లు. రాజయ్య మెట్లెక్కి తలుపు తట్టాడు. ఆ ఇంటి తలుపులు మొద్దు చెక్కతో లావుగా బలంగా ఉన్నాయి. రాజయ్య పిలుపు ఇంట్లోకి వినిపించనట్టుగా ఎవరో వచ్చినా సందడవలేదు. మళ్ళా గొళ్ళెం చప్పుడు చేశాడు. అని ఓ ఆడగొంతు వినిపించింది. రాజయ్య తలకట్టుకున్న కాండువాను భుజం మీదకి జార్చాడు. ఇంతలో తలుపు తెరుచుకుంది. ఎదురుగాల్లా
చేతిలో లాంతరుతో కూతురు గైరమ్మ. రాజయ్య కళ్ళొక్కసారిగా వెలిగి చూపుకేమీ కనిపించలేదు. కళ్ళల్లోకి సూదులు పొడుచుకున్నట్టయి కళ్ళు చిట్టించుకుని, నేం బిడ్డ అన్నాడు. నువ్వా అనే? రా రా అంది గైరమ్మ లోపలికి నడుస్తూ. తలుపు నుంచి ఇంటి వరకు వేగంగా కొట్టుకుంటున్న గుండెతో అడుగులు లెక్కబెట్టాడు. 20-30 గజాల లోగిలి, చుట్టూతా చీకట్లో కనీ కనిపించకుండా మాసిపోయిన తెల్లటి నిలువెత్తు గోడలు. అరుగు మీద మెట్ల పక్కన మంచంలో పాపయ్య తండ్రి చుట్టగాల్చుకుంటున్నాడు. నువ్వానే రాజయ్య? రారా అన్నాడు ఆయన చుట్టను పక్కకు విసిరి తుప్పుక్కున ఊస్తూ. ఇంతలో గైరమ్మ అత్త సోమమ్మ ఇంట్లోంచి బయటకు వచ్చింది. ఇప్పుడే నానే రాక అని అడిగింది. ఇప్పుడే వస్తానా అన్నాడు రాజయ్య. అన్నం తింటావే లేక అల్లుడు వచ్చినాక తింటావా అని అడిగింది గైరమ్మ. ఇప్పుడు వద్దులే, పాపయ్య వచ్చినాకనే తింటా అన్నాడు రాజయ్య. గౌరమ్మ మామ ఏమీ మాట్లాడనే లేదు. మంచంలో అటు తిరిగి పడుకున్నాడు. సోమమ్మ లోపలికి పోయింది. గైరమ్మ అరుగు మెట్లకు రెండో వైపు మంచం వాల్చింది. తలాపుకు ఏమన్నా ఇయ్యమన్నావా అంది. ఎందుకు వద్దులే అని మంచం మీద కూర్చున్నాడు రాజయ్య. రాజయ్య ఊళ్ళోకి వచ్చినప్పుడు ఉన్నంత ఉత్సాహంగా ఇప్పుడు లేడు. ఇంట్లో అందరూ తప్పనిసరి మాట్లాడినట్టుగా ఉంది. గైరమ్మ ఇంట్లోకి వెళుతూ అరుగు మీదున్న లాంతర్ని తీసుకుపోయింది. రాజయ్య చుట్టూతా మళ్ళీ చీకటి. నెమ్మదిగా మంచంలోకి వాళ్లాడు. కాళ్ళు పీకుతున్నట్టుగా ఉంది. మంచం పట్టెల మీద పిక్కలుండేలా కాళ్ళను బయటకు పెట్టి వెళ్ళకితలా పడుకున్నాడు. ఇంకా మబ్బుల్లో చంద్రుని జాడలేదు. ఇందాకటికన్నా మబ్బులు లేని చోట్ల చుక్కలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి చలిగాలి మొదలైంది. వీధిలోనూ ఊళ్ళోనూ కుక్కలు మురుగుతున్నాయి. ఊళ్ళో చీకటి కీచురాళ్ల సంగీతానికి దరువేస్తోంది. రాజయ్యకు మనసులో లేదు. విషయం ఎలా అడగాలో తెలియటం లేదు. అల్లుడొచ్చేలా ఉంది. అతను వచ్చేలాగా అడగాల్సిన విషయం ఎలా మొదలెట్టాలో నిర్ణయించుకోవాలి. కానీ కొస ముడి తెలియటం లేదు. ఇంతలో తలుపు తట్టిన శబ్దం. రాజయ్య చటుక్కున మంచంలోంచి లేచాడు. గబగబా వెళ్ళి తలుపు తీశాడు. చీకట్లో సరిగా గుర్తుపట్టల. వచ్చిన అతను తన అల్లుడు పాపయ్య మట్టుకు కాదు. ఎవరు అని అడిగాడు రాజయ్య. నేను కొండండి. పాపయ్య ఉన్నాడా? మా దొర ముత్రాసాయన పిలుస్తాడు అన్నాడు వచ్చినవాడు. ఇంట్లో లేడు, వచ్చినాక చెప్తలే అన్నాడు రాజయ్య. కొండడు వెళ్ళిపోయాడు. రాజయ్య తలుపేసి వస్తుంటే ఇంటి గుమ్మంలో సోమమ్మ లాంతరతో నిలబడింది. ఎవరన్నా వచ్చింది అని అడిగింది. ముత్రాసాయన పాపయ్యను పిలిపించిండు. నెమ్మదిగా వచ్చి మంచంలో కూర్చుంటూ జవాబిచ్చిండు. రాజయ్యకు ఉన్నట్టుండి ఆకలి గుర్తొచ్చింది. పొద్దున ఆరని ఆకలి, పైగా 3 ఆవిడ నడిచిన నిస్సత్తువ. ఇవేవీ కాకుండా తన గుండెల్లో అల్లుడు రేపిన మంటలు. రాజయ్యకు నీరసం వచ్చింది. మంచం మీద కూర్చున్నాడన్న మాట కానీ కళ్ళు తిరుగుతున్నట్టు గాలిలో తేలిపోతున్నట్టు అనిపిస్తోంది. నెమ్మదిగా మంచంలోకి జారి పడుకున్నాడు. క్షణంసేపు కళ్ళు మూసుకుని గుండెని శరీరాన్ని అదుపులో తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. అవునవును, నువ్విట్లా మహారాజు లెక్క పొద్దస్తమానం పడుకో, కొడుకేమో అట్ట సావని అంటూ మొగుండు దులిపేస్తోంది సోమమ్మ. ఆయన పెళ్ళాం మాటలు లక్ష్య పెట్టినట్టుగా కదలకుండా పడుకునే ఉన్నాడు. రాజయ్య తల తిప్పి సోమమ్మకేసి చూశాడు. ఆమె ఇంకేమీ చేయలేనట్టుగా, సావని ముత్రాసంతో కూడా తిట్లు తినాలనుంటే నువ్వు మట్టుకేం చేస్తావులే, ఇంత పుట్టుకబుట్టి అవ్వ ముత్రాసంతో కాపోడు మాటలు పడాల్సి వచ్చే అని గొణుక్కుంటూ లాంతరతో సహా లోపలికి వెళ్ళిపోయింది. రాజయ్య గుండెలో గుండె లేదు. చూస్తే ఇప్పుడప్పుడే అల్లుడు వచ్చేలా కనిపించలేదు. ఆకాశంలో చీకటి రెండో జాములోకి నడుస్తోంది. రాజయ్య ఇంకా కూర్చోలేకపోయాడు. లేచి నెమ్మదిగా ఇంట్లోకి నడిచాడు. వంటింట్లో సోమమ్మ పొయ్యి ముందర ఉంది. దొడ్డి తలుపులోంచి పెరట్లోకి నడిచాడు. అక్కడ గైరమ్మ చూరుకు తగిలించిన లాంతరు వెలుగులో గేదె పాలు పిండుతోంది. ఓవైపు గుండెలు అదురుతూ ఉంటే నెమ్మదిగా అడుగులేసి వేనట్టుగా కూతురు పక్కకెళ్ళి నిల్చున్నాడు. క్షణంసేపు నీడలో కరిగిపోయి తేరుకుని పక్కకు తిరిగి చూసింది గైరమ్మ. రాయేరా, చూడటానికే చిన్న కొంప, చిన్న సంసారం, కానీ ఎప్పుడు చూసినా చేతి నిండా పని అంది గైరమ్మ పాలు పితుకుతూనే. రాజయ్యకు వెంటనే గొంతు పెగల్లేదు. అడగాలి అనుకున్నాడు. కానీ అలాగే నిలబడిపోయాడు. గైరమ్మే చెప్పుకుపోతోంది. మా ఉన్నాడు, ఎందుకు ఏ పని చేయడు, అన్నీ నీ అల్లుడే చూసుకోవాలి, ఇంట్లో పెత్తనమంతా అత్తదే, కానీ మంచిదేలే, నన్ను బాగా చూస్తుంది, కొడుకంటే ప్రేమే. రాజయ్యకు గైరమ్మ మాటలు ఏమీ వినిపించడం లేదు. అతనికి గైరమ్మ ఇదివరలో అన్న మాటలే వినపడుతున్నాయి. నాయన పెళ్ళి చెయ్యకు రాదే, ఆయన నాకు పెళ్ళి చెయ్యకు రాదే. రాజయ్యకు కన్నీళ్ళు వచ్చినాయి. గైరమ్మ తండ్రిని గమనించకుండానే సోడ్రాదుగా ముత్రాసోంతాన
బాకీ తీసుకున్నారంట. 6 ఏలాపాలా లేకుండా పైసలు అడుగుతాండు. ఉన్న అప్పులన్నీ తీర్చాలంటే మరి 2 ఎకరాలన్నా అమ్మొచ్చేటట్టుంది. ఇవన్నీ నీ అల్లుడే చూసుకోవాలి అంటుంది. రాజయ్యకి కడుపులో ఆకలి సెగలు కక్కుతోంది. తప్పదు, అడగాలి. కడుపులో ఆకలి తల్లి పేగును మెలికలు తిప్పుతోంది. బిడ్డా అన్నాడు. ఆ పిలుపు అతని గొంతులోనే ఉండిపోయింది. నాలిక పిడచగట్టుకుపోయింది. గైరమ్మ అన్నాడు కొంచెం హెచ్చు స్థాయిలో. గైరమ్మ చటక్కన తలెత్తి తండ్రిని చూసింది. తండ్రి ఎందుకలా గొంతు దించి అరిచాడో తెలియలేదు. ఏందే అని అడిగింది. రాజయ్యకు మాటలు దొరకల. ఎడంచేత్తో గుంజన పట్టుకొని నెమ్మదిగా కిందకి జారి గైరమ్మ పక్కనే గొంతు కూర్చున్నాడు. పొలం అప్పలయ్యకి ఇచ్చిండ్రంట. గైరమ్మ తండ్రి ప్రశ్న విని కొంచెం తడబడింది. వెంటనే జవాబు ఇవ్వకుండానే పాలు పెతుకుతుంటే రాజయ్య మళ్ళీ, నాకిప్పుడు ఎవరున్నారే? ఒక్కడనే కాదే, ఇదివరకు ఎప్పుడన్నా ఎవని తానన్నా పనిచేసినానే? పొలం నేనే చేసి ఇస్తానన్న కాదే, ఇంకోరికి ఇచ్చేది నాకిస్తే నేను కాదన్నానే బిడ్డ. అల్లుంతో ఆనాడే చెప్పలేదు, అప్పుడు ఒప్పుకొని అని ఇప్పుడు ఇట్లా చేస్తే. రాజయ్యకి ఇక గొంతు పెగల్లా తల ఉంచుకున్నాడు. పాల చెంబును పక్కకు పెట్టి తండ్రి కేసి చూసింది గైరమ్మ. నేనేం చేయనే నాయన, నీ అల్లుడు నాతోని చెప్పే అప్పలయ్యకి ఇచ్చిండు అంది. రాజయ్యకు కోపం వచ్చింది. అదేందే నువ్వెట్లా ఒప్పుకుంటివి? ఇంతకాలానికి నేను ఇంకోని కింద పనిచేసి పొట్ట నింపుకోమంటావే? గదేందో ఆ కౌలుకిచ్చేదేందో నాకే రాదుండి అన్నాడు విసురుగా. గైరమ్మ వెంటనే, నువ్వట్లా కోపం తెచ్చుకుంటే ఎట్లనే నాయన, రోజులు చూడరాదు ఎట్ట మండుతున్నాయో అని అన్నీ పిరమైపోయాయి. రోజు రోజుకి కష్టాలు పెరుగుతాండే, ఎవరి కష్టాలు వాళ్ళయి అంది. రాజయ్యకి తన కూతురు ఏం మాట్లాడుతుందో అర్థం కాల. ఆశ్చర్యంగానూ అర్థం కాక కూతురుకేసి వెర్రిగా చూశాడు. ఒక్క మాటనే నాయన, పొలం తెలిసిన వాళ్ళకి ఇస్తే మాట మాట కరాఖండిగా ఉండలేం కదే, అదే తెల్వలోనికిస్తే అటైనా ఇటైనా నిలదీసి మాట్లాడచ్చు అంది గైరమ్మ పొడి పొడిగా. రాజయ్యకు గుండె పగిలింది. అయిపోయింది అనుకున్నాడు. కూతుర్ని ఇంకేం అడగాలో తెలియటం లేదు. మెదడు చిట్లిపోయింది. ఈ ఏడుపు వచ్చింది. మెల్లగా లేచి నిలబడ్డాడు. గైరమ్మ కూడా పాల చెంబు తీసుకుని లేచింది. ఆకలి వేస్తలేదే, రారాదు అన్నం పెడతా, నీ అల్లుడు ఎప్పుడొస్తాడో మరి రా అంటూ లాంతర పట్టుకుని ఇంట్లోకి పోయింది. రాజయ్యకి ఇప్పుడు ఆకలి లేదు, కూతురు లేదు. అతనికి ఆ రోజు పుల్లిగాడి చావు గురించి చెప్పడం గుర్తొచ్చింది. నెమ్మదిగా వీధిలోకి చీకట్లోకి నడిచాడు రాజయ్య. అదండి మరి ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రిక 20 జూన్ 1975లో ఇది ప్రచురితమైంది. తల్లిదండ్రులు తమ పిల్లల మీద ప్రేమ పెంచుకోవటం సృష్టి సహజం. బిడ్డలు కూడా వయసు వచ్చే వరకు తల్లిదండ్రుల మీద అంత అభిమానాన్ని చూపిస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలైతే ఆందోళన వ్యక్తం చేస్తారు. కానీ ఆడైనా మగైనా తోడు దొరికిన తర్వాత స్వార్థం ఆవహిస్తుంది. తన సంసారానికి ఇచ్చిన ప్రాముఖ్యం తల్లిదండ్రులకి ఇవ్వరు, కరివేపాకుల్లా తీసేస్తారు. లోకంలో సాధారణంగా నడుస్తున్న ఈ వన్వేలో ముసలాళ్లకు కన్నబిడ్డలే శత్రువులుగా మారితే మరి గుండెలు పగిలిపోవా? అనుబంధాలు, ఆత్మీయతలు బూటకాలుగా, రక్త సంబంధీకుల స్పందనలు కూడా నాటకాలుగా, మానవీయ సంబంధాలు నానాటికి కుంచుకుపోతున్న ఆధునిక సమాజంలో కుటుంబ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో ఈ కథ ప్రతిబింబ చేస్తోంది. అదండి మరి ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.